నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. చరణ్ కౌశిక్ గారు, మొన్న అల్లు అర్జున్ ఎందుకు మీరు అరెస్ట్ చేశారు? అల్లు అర్జున్ తప్పు చేసింది కాబట్టి అరెస్ట్ చేసినాం. తప్పు ఎవరు చేసినా కూడా తన మన అనే భేదమే లేదు. సినీ ప్రముఖులైనా వ్యాపారవేత్తలైనా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కాదు, తెలంగాణ రాష్ట్రంలో చట్టం అందరికీ ఒకే విధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగా మాత్రమే అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేసి తప్ప అక్రమ కేసులు ఎవరి మీద కూడా పెడతలేదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి వెంటనే సినిమా ఇండస్ట్రీ మీద పగబట్టింది అనుకోవచ్చా? ఎవరి మీద పగ ఎందుకు? సినిమా ఇండస్ట్రీ మీద పగబడితే ప్రీమియర్ షోకు 1100 రూపాయలకి ఎందుకు అనుమతి ఇచ్చుతాం? ప్రీమియర్ షో వేసుకోవాలని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తే అనుమతించింది. అనుమతి ఇచ్చినప్పుడు చట్టం ప్రకారం మీరు ముందుకు పోకుండా సంధ్యా థియేటర్ వాళ్ళు కూడా అనుమతి తీసుకోకుండా అక్కడికి అల్లు అర్జున్ గారు రావడంతో ప్రధానంగా దాదాపు తొక్కిసలాట జరగడంతో ఒక నిండు ప్రాణం బలైంది. కాబట్టి ఆ నిండు ప్రాణం విషయంలో చట్టం అనేది అందరికీ ఒకే విధంగా ఉండాలా. అల్లు అర్జున్ అయినా, మంచు మనోజ్ అయినా, మంచు విష్ణు అయినా, మోహన్ బాబు అయినా, తెలంగాణ రాష్ట్రంలో నాగార్జున అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, కేటీఆర్ అయినా, కాంగ్రెస్ అయినా, సాధారణ కార్యకర్త అయినా, పేద ఎవరికైనా తెలంగాణ రాష్ట్రంలో చట్టం ఒకే విధంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎందుకు ధర్నా చేస్తున్నారు మీరు? ఇక్కడ జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని చెప్పేసి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జాతీయ స్థాయిలో అన్ని రాజ్భవన్ల వరకు పాదయాత్రగా పోయి నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జాయింట్ పార్లమెంట్ కమిటీ అథాని మీద వేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరితే నరేంద్ర మోడీ గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దాని మీద నిరసనగా గతంలో ఎడెన్బర్గ్ అప్పుడు జేపీసీ వేయలేదు, మణిపూర్ అల్లన మీద జేపీసీ వేయడం లేదు. అదే కాకుండా అమెరికాలో స్టాక్ ఎక్స్చేంజ్ అమెరికాలో కేసు అయినా కూడా అదాన్ని కాపాడే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు అదాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ దేశ ప్రజలకు వాస్తవ విషయాలు వివరించే ప్రయత్నంలో భాగంగా జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని నిరసనగా ఈరోజు ఇక్కడ ఖైరతాబాదు, అదేవిధంగా ఇందిరాగాంధీ బొమ్మ నుంచి రాజ్భవన్ వరకు శాంతియుత ర్యాలీని నిర్వహించబోతాం. జమిలీ ఎన్నికలకు మీరు విరుద్ధమా? జమిలీ ఎన్నికల లాభం ఏందో చెప్పండి, చెప్తలేడుగా నరేంద్ర మోడీ గారు. జమిలీ ఎన్నికల వల్ల ఈ దేశంలో సాధారణ ప్రజలకు ఏం మేలు జరుగుతుందో చెప్పండి అంటే నరేంద్ర మోడీ గారు చెప్పకుండా తను 4వసారి ఏ విధంగా ప్రధానమంత్రి కావాలని ఒక ఏకైక దురుద్దేశంతో మాత్రమే జమిలీ ఎలక్షన్లకు పోయినట్టుగా కనపడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా జమిలీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. భారతదేశం అంటే వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ రాష్ట్రాల సమ్మేళనం. కాబట్టి ఈ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి హక్కులను కాపాడాలంటే ఖచ్చితంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కసారి గవర్నమెంట్ పడిపోతూ ఉంటాయి, మధ్యలో చనిపోతూ ఉంటారు. కాబట్టి 5 సంవత్సరాల కాలం పాటు ప్రభుత్వాలు ఉండాలని చెప్పేసి కోరినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలు కూలిపోయినప్పుడు మధ్యలో ఎలక్షన్ నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా జమిలీ ఎలక్షన్ ద్వారా ప్రధానంగా అదేవిధంగా మానవ హక్కుల ఉల్లంఘన జరిగే అవకాశం ఉంది, చట్టవిరుద్ధంగా పెట్టే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ సార్.